నమస్తే అన్న. సో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ గారు వంగలపూడి అనిత గారి గురించి కొన్ని కామెంట్ చేశారు. కిలోల కొద్ది మేకప్ వేసుకుంటారు, ఎండకు వస్తుంది అంతా కూడా కారిపోతుంది, సున్నాలు వేసుకోవచ్చు అని ఇంకా చాలా అన్నారు. అసలు ఈ విధంగా మాట్లాడడం పట్ల మీ స్పందన ఏంటి? స్పందన ఏం లేదన్న. ముందుగా నేను కోరుకునేది ఏంటంటే గవర్నర్ గారు స్పందించాలి. గవర్నర్ గారు ఎందుకు స్పందించాలంటున్నానంటే మంత్రి, ముఖ్యమంత్రి, ఆ పదవులకు ఒక వాల్యూ ఉంది. ఆ వాల్యూ పోగొట్టేలాగా తయారవుతున్నారు రాజకీయ నాయకులు. మీరేం చేస్తున్నారు సార్? మీకు తెలుగు రాదా? నేర్చుకోండి అని కూడా అనాలనిపిస్తుంది. తెలుసుకోండి ఏం చేస్తున్నారు మీరు. ఇన్ని మాటలు అంటున్నారు వాళ్ళు. రీసెంట్గా రాంబాబు అని ఆయన అన్నాడు, ఆయన మాజీ మంత్రిగా చేశాడు. ఆయన అంత మొదలుపెట్టారు. ఆ పార్టీ వాళ్ళే అసెంబ్లీ సాక్షిగా ఎన్నో బూతులు తిట్టి కించపరిచారు మాజీ ముఖ్యమంత్రి గారిని, ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారిని. మరి ఇన్ని జరుగుతుంటే గవర్నర్గా ఎందుకు స్పందించట్లేదు? మీ దాకా రావాలా అని అనుకోవద్దు సార్. మీరు స్పందించాలి. ఆ పదవులకైనా విలువిచ్చేలాగా చేయాలి ఇలాంటి వాళ్ళని. ఇలాంటి ఎదవాళ్ళు మీరు వదిలేస్తే ఇలాంటి వాళ్ళే మళ్ళీ ముఖ్యమంత్రులు అవుతున్నారు, ఏ అవుతున్నారు. బాధేస్తుంది మాకు. కంపల్సరిగా స్పందించాలి గవర్నర్ గారు ఈ గుడివాడ అమర్నాథ్ మీద. కంపల్సరిగా. మేకప్ ఏం తెలుసు నీకు? మేకప్ గురించి నీకు మేకప్ గురించి ఏం తెలుసు? ఒక్కసారి వేసుకుని బయటికి రా. అరే నాయన, గొడుగు పట్టుకుని మేకప్ వేసుకునే వాళ్ళు గొడుగు ఎంత ఉంటారో తెలుసు నీకు? వెనమాల ఒక గొడుగు పెట్టుకోవడానికి 4-5 ఉంటారు. ఏదైనా సినిమా షూటింగ్ల కాడికి వెళ్ళి చూడు, ఎవరు మేకప్ వేసుకున్నారు ఏందనేది తెలుసు. గుడివాడ అమర్నాథ్కి ఒక్కటి చెబుతున్నా, ఆయనకు సంబంధించిన నియోజకవర్గంలో ఒక నల్ల రాయి ఉంటుంది, నిన్నగనగలాడుతూ ఉంటుంది నల్ల రాయి. ఎవడు దాన్ని చూసి వెళ్ళిపోతారు తప్ప దాన్ని టచ్ చేయరు. ఒకసారి పుణ్యాత్ముడు టచ్ చేశాడంట, దాని మీద చెయ్యేందుకు పెట్టాడా అనుకున్నాడంట. ఇప్పుడు ఆడి పరిస్థితి అట్లాగే ఉంది. కోడిగుడ్డు కోసం ఒక ఎగ్జిబిషన్ పెట్టి కోడిగుడ్డు మంత్రిగా పేరు తెచ్చుకున్నావు. అదే ఉంది కోడిగుడ్డు మంత్రి అని. దానిలో తప్పే ఉంది. నువ్వు విమర్శించు. నువ్వు హోం మంత్రిగా ఏం చేస్తున్నావు? మిస్సింగ్ అయ్యాడు 33,000 మంది, మీ పవన్ కళ్యాణ్ అన్నారు, ఏం చేస్తున్నావు అని ఒక్క క్వశ్చన్ అడుగుతున్నావా? లేకుండా నువ్వు ఆమెను అవమానించడం ఏంది? ఆమె పర్సనల్ విషయాలకు వెళ్ళడం ఏంది? ఆ మంత్రి అయ్యా, గవర్నర్ గారు స్పందించకపోయినా మేము సామాన్యులను స్పందిస్తాం. అందుకే నిన్ను మీడియా ముందుకు వచ్చి బండ తిట్లు తిడుతున్నాం. ఇంకోటి, ఇప్పుడు వైసీపీ వాళ్ళు అంటే వీళ్ళందరూ కూడా ఏమంటున్నారంటే, ఒకప్పుడు మీరు కూడా రజనీ గారిని కానీ రోజా గారిని కానీ చాలా మాట్లాడినారు, అప్పుడు గుర్తుకు రాంది ఇప్పుడే మీకు గుర్తుకు వస్తుందా అని చెప్పేసి అంటున్నారు. కదిలిచ్చింది ఎవరన్నా? అసెంబ్లీ సాక్షిగా బూతుల రామాయణం మొదలుపెట్టింది ఎవరు? మీరు కాదా? మీకు రాకముందు మిమ్మల్ని అన్నారు మా వాళ్ళు ఎవరైనా? 2014 నుంచి 18 దాకా మేము అధికారంలో ఉన్నాం. ఎవరైనా తిట్టినాడు చూపి నువ్వేగా స్టార్ట్ చేసింది. 2019లో అసెంబ్లీ సాక్షిగా తిట్లు మొదలుపెట్టింది, బూతులు తిడతాం మొదలుపెట్టింది, ఫ్యామిలీ జోలీలకు వెళ్ళింది మీరే కదా. వీడియోలు నువ్వు పాత వీడియోలు చూద్దాం. నిన్ను అన్నారంటున్నావు, వీడియోలు అయ్యేమంటారు ఎల్కేజీ యూకేజీ వీడియోలు కాదు. కరెక్ట్ పదం పట్టుకోను. ఆ అన్నదానిలో తప్పే ఉంది. నువ్వు నీ అమ్మ అన్నావు కాబట్టి ఆ అమ్మల జోలికి వెళ్ళింది, లేకపోతే వెళ్ళేదేనా? మరి ఏదైనా మీరే కదిలిస్తున్నారు ముందు. మరి జగన్ గారు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? ఈ మొత్తంగా ఒక 5 ఉన్నారు సార్. ఈ బ్యాచ్ అంతా టీడీపీ నుంచి మిగతా పార్టీల నుంచి వచ్చిన వాళ్ళే. వైసీపీలో తయారైన వాళ్ళు కాదు. వైసీపీలో తయారైతే ఆ విధానం వేరే ఉంటుంది. ఓకేనా? మరి వీళ్ళ మీద జగన్ గారు ముఖ్యంగా చర్యలు తీసుకోవాలి. వీళ్ళుంటే కనుక 2029 కాదు సార్, 34 కాదు సార్, 54 కూడా మీకు అవసరం లేదేమో. మీ అభిమానులకు మిమ్మల్ని మళ్ళీ ముఖ్యమంత్రిగా చూడాలని ఉంది. మీకు అవసరం లేదు ముఖ్యమంత్రి పదవి, ఒప్పుకుంటాం మేము. కానీ మీ అభిమానులకు ఉంది. అభిమానులు బాధ పెట్టమాకండి, ఇలాంటి ఎదవల చేత మాట్లాడిచ్చి అని నేను కోరుకున్నాను. వెళ్ళిపోతుంది, ఎటుపోతుంది రాజకీయం. ఆడవాళ్ళకి మర్యాద ఇవ్వటం కూడా లేకుండా పోతుంది. మాజీ మంత్రులకి ఏం చేయాలి, ఎలా చర్యలు తీసుకోవాలి వీళ్ళ మీద? హోమ్ మినిస్టర్ అంటే ఒక రాష్ట్రానికి ప్రథమ మహిళ అని చెప్పుకోవాలి. ఎందుకంటే అంత గొప్ప ప్రాధాన్యత ఉన్నటువంటి శాఖను నిర్వహిస్తున్నటువంటి ఓ గట్సున్న వీర వనితని చెప్తాను నేనైతే మా అనిత గారిని. అలాంటి అనిత గారిని ఉదహరిస్తూ తన మేకప్ గురించి, తన డ్రెస్సింగ్ గురించి ఉచ్చనీచాలు లేకుండా మాట్లాడిన గుడివాడ అమర్నాథ్ ఆ కుసంస్కారానికి, నిజంగా ఆ కుట్రకి కుసంస్కారానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఈ మధ్యకాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దిగజారి మాట్లాడుతున్నారు అనుకుంటున్నాను తప్ప, ఇలా మహిళల పట్ల ఇంత వివక్ష చూపుతూ ఇష్టానుసారంగా మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో ముందు ఉండాలని చెప్పి అందరూ మాట్లాడుతున్నారు. కానీ ఇంకా వీళ్ళు 1940లో ఉండిపోయినట్టున్నారు నాకు తెలిసి. ఎందుకంటే మహిళల పట్ల వివక్ష చూపడం, మహిళల్ని అభివృద్ధి చెందాలనే ఆలోచన లేకపోవడం, ఇష్టానుసారంగా వాళ్ళు మేకప్ల పైన, వాళ్ళ డ్రెస్సింగ్ పైన మాట్లాడడం. ఒకసారి ఆలోచించండి, మన ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళే, మన అమ్మో లేకపోతే మన భార్యలో లేకపోతే మన పిల్లలో ఖచ్చితంగా ఏ వెకేషన్కి వెళ్ళినా చక్కగా తయారయ్యాలనో మన సాంప్రదాయం, మన తెలుగింటి సాంప్రదాయం. అది మేకప్ రూపంలో ఇప్పుడు
తదనుగుణంగా మేకప్ రూపంలో వచ్చింది, అందరూ కూడా వేసుకుంటున్నారు. దాన్ని పెద్ద ప్రాధాన్యతగా ఎవరో ఆలోచించట్లేదు. తనే మేకప్ చేసుకుంటే తను చేసుకోలేదు అని ఎవరో ఊహించట్లేదు. కానీ ఈ వ్యక్తి ఏంటో ఇంకా వెనకబడిపోయినట్టున్నాడు. నాశనం అయిపోయిన పార్టీ నాశనం అయిపోయింది, పనికి రాకుండా పోయింది, 11 సీట్లకు పడిపోయింది. అయినా అహంకారం తగ్గలేదు. మహిళల పట్ల చిన్న తక్కువ చేసి మాట్లాడడం, అలాగే సమాజంలో ఎలాంటి బాధ్యత లేకుండా బతికేయడం. ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి గారు కూడా బయటకు వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీని, మన పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడమే తప్ప వాళ్ళు అభివృద్ధిపై ఎలాంటి సూచనలు ఇచ్చినట్టు కానీ, లేకపోతే అసెంబ్లీకి వచ్చి పోరాటం చేయడం కానీ, ప్రజల పక్షాన్ని నిలబడడం కానీ ఏది చేయట్లా. ఏ వంక లేకపోతే ఏదో డొంకట్టుకుని ఏడ్చారంటే ఇలాగా అంతిగారి పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసి వేళ నికృష్టులా మిగిలిపోయారు వైసీపీ నాయకుల్లో గుడివాడ అమర్నాథ్ గారు. సంస్కారం ఉందా నీకు? అసలు బుద్ధి జ్ఞానం ఉందా? మహిళల పట్ల అలా మాట్లాడొచ్చా? అది తప్పని నీకు అనిపించలేదా? కనీసం అనేసావు, తర్వాతైనా క్షమాపణ కోరాలనే ఆలోచన కూడా రాలేదా? మీ నాయకుడు ఏం చేస్తున్నాడు? మీ నాయకుడు కూడా కుసంస్కారే కదా. వానికి బుద్ధి ఉంటే మీకు కూడా బుద్ధి ఉండేదేమో నాకు తెలిసి. బుద్ధి లేని గాడిదల్లా మారిపోయి ఒక్కసారి బుద్ధి వచ్చేలాగా ప్రజలు చేసిన అబ్బెబే మేము మారం, మేము ఇంతే, మా బతుకులు ఇంతే అనే రీతిలో సభ్య సమాజం తలదించుకునేలాగా మహిళల పట్ల అనుచితంగా వ్యాఖ్యలు చేయడం మీ దిగజారుతనానికి నిదర్శనం. నిజంగా ఈవేళ గుడివాడ అమర్నాథ్ గారు చేసిన వ్యాఖ్యకి చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలా, జగన్మోహన్ రెడ్డి క్షమాపణ చెప్పాలా. నిజం ఇది. ఎందుకంటే ఒక పార్టీలో ఉన్నటువంటి అధిపతి ఎవరైతే ఉన్నారో, కింద మంత్రిగా పనిచేసి ఎమ్మెల్యేగా పనిచేసి ఇలాంటి వాళ్ళు ఎవరైనా అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు నువ్వు తప్పు చేసావని చెప్పి ఖండించడం ఒక సాంప్రదాయం, ఓ సంస్కారం. ఆ సాంప్రదాయం సంస్కారం లేనటువంటి వారు ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి. ఎంతమంది ఎన్ని తిట్టినా, ఎంతమంది ఆపోజిట్ నాయకుల్ని, కుటుంబ సభ్యుల్ని తిట్టినా అస్సలు చలనం లేదు. ఎప్పుడు కూడా సంస్కరించాలనే ఆలోచన లేనటువంటి దుర్మార్గుడు ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఇప్పటికైనా మారాలి. ఉన్నటువంటి హోమ్ మినిస్టర్ పైన మేకప్ మీద ఎక్కువ ఫోకస్ ఉంది, ప్రజలను పరిపాలించే విషయం ఫోకస్ లేదన్నట్టుగా మాట్లాడడం జరిగింది. విటకరమైన మాట. ఈ రకంగా ప్రజల్లోకి వచ్చినప్పుడు ఈ రకంగా చూడుతుంటారు. కానీ అమర్నాథ్, నువ్వు ఐటీ శాఖకి ఏం న్యాయం చేసావు? ఐటీ శాఖ ఏమైనా చేసావు అసలు నువ్వు ఉన్న టైంలో? ఎందుకంటే నేను ఫస్ట్ నువ్వు ఎక్కడ స్టార్ట్ అయ్యావు అక్కడి నుంచి స్టార్ట్ చేయాలని చూస్తున్నా. అరే అంటున్నా. ఎందుకంటే రాష్ట్రానికి ఆవిడ ఇప్పుడు అధికారంలో ఉన్న ఎన్డీఏ గవర్నమెంట్లో ఆవిడ ఆంధ్రప్రదేశ్కి హోమ్ మినిస్టర్. ఆవిడ ఈ క్షణాన్ని నీ మీద ఎట్లాంటి యాక్షన్ అయినా తీసుకోవచ్చు. వైఎస్ఆర్సీపీ వాళ్ళకి కూడా కొంచెం చెప్తున్నా, మీరు కొంచెం ఆవిడ చాలా మంచి ఆవిడ కాబట్టి ఇవాళ మీ మీద ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ కూడా మంచిగా పరిపాలన చేస్తుంది కాబట్టి కరెక్ట్గా మీ మీద యాక్షన్ తీసుకోవట్లే అట్లు. అదే ఈ పార్టీకి మీ పార్టీ కానీ ఉండి ఎవరన్నా ఉంటే, ఈ పదం వాడి ఉంటే మీరు ఎంత ఇదిగా చేసేవాళ్ళు అంటే చేసేవాళ్ళు. ఒళ్ళు దగ్గర పెట్టి మాట్లాడరా. ఆవిడ ఎంతో కష్టపడింది. ఒక దళిత మహిళ, రాష్ట్రానికి హోమ్ మినిస్టర్, ఆవిడ్ని మేకప్ అని మాట్లాడతావా? మాట్లాడవచ్చా? ఇప్పుడు మీ ఇళ్లలో మీ అక్క, చెల్లి, సంథింగ్ మీ రిలేషను, మీ ఫ్రెండ్స్ ఎవరు మేకప్ వేసుకోవట్లేదురా? చెప్పు, ఎవరు వేసుకోవట్లేదా? ప్రతి ఇంట్లో కూడా ఇవాళ మేకప్ లేనిదే ఎవరో బయటికి రావటం లేదు. అట్లాంటిది హోమ్ మినిస్టర్, ఆవిడ బాగానే ఉంటారు. ఆవిడ ఒక పద్ధతిగా ఉంటుంది. ఆవిడ సాంప్రదాయంగా బొట్టు పెట్టుకోవటాలు కానీ, ఆవిడ మెయింటెనెన్స్ నిజంగా ఆవిడ కానీ మొన్న మరి స్టార్టింగ్లో పవన్ కళ్యాణ్ గారు అన్నారు, అదే పవన్ కళ్యాణ్ గారు లాంటి వాడు ఆ పదవి తీసుకుంటే ఇవాళ మీలాంటి వాళ్ళందరూ ఎక్కడ ఉండేవాళ్ళు అక్కడ ఉండేవారు. రియాక్షన్ ఒక పద్ధతిగా వ్యవహరిస్తున్నారు కాబట్టి అమర్నాథ్ ఇంకా మీరు బతికి బయటకు పెడుతున్నారు. ఎన్ని డబ్బులు కేంద్రం నుంచి ఎన్ని ఫండ్స్ వచ్చినాయిరా? వేల కోట్లు, లక్షల కోట్లు వస్తే ఎవడ కాడ ఏదో ఆ బటన్ నొక్కే కార్యక్రమాలు పెట్టి ఏదో అమ్మఒడనో ఇంకా మిగతా పింఛన్లు కూడా సరిగ్గా ఇచ్చి చావాలా మీరు? ఒక రాష్ట్రాన్ని ఒక రావణ కాష్టంలా మార్చిపడేశారు. ఇట్లాంటి మీరు ఎందుకంటే నువ్వు క్షమాపణ చెప్పుకో, ఎందుకైనా మంచిది, నీ భవిష్యత్తుకు మంచిది. అట్లాంటి హోమ్ మినిస్టర్ని పట్టుకుని అట్లా అనకూడదు, అది చాలా తప్పు. అది మేము ప్రత్యేకించి ఖండిస్తున్నాము. ఇప్పుడు రోజా అక్కని ఏదో పవన్ కళ్యాణ్ గారు అన్నారు, రోజా అక్క తెల్లారు లెగిస్తే పవన నామ స్మరణ చెయ్యిందే ఏంటి? ఆవిడ బట్ట కట్టదు, నిద్రపోదు. పవన్ ఇకనిస్తున్నావు, పవన్ పేటీఎం, పవన్ పెళ్ళాలు, పవన్ నువ్వేం చేసావు? మన జగనన్న ఏం చేశాడు అక్క? అసలు తెలుసుకోవాలంటే పెద్ద కదా. అసలు మీరందరూ మీ గవర్నమెంట్ ఉన్న టైంలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. పాపం ఉదాహరణ తెలంగాణ నుంచి ఎక్కడెక్కడి నుంచో వెహికల్స్ వేసుకుని ఇతర రాష్ట్రాల వాళ్ళు మన ఆంధ్రప్రదేశ్ రావాలంటే అరే ఏం రోడ్లు రా బాయ్, ఈ ఆంధ్రాలో ఏం రోడ్లు రా, ఈ అంత నానా బాధలు పడ్డారు. అట్లాంటిది వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు హయాంలో అడవికి రోడ్లు వేస్తున్నారు.
డోలు కట్టుకుని వచ్చే ప్రాంతాలకు రోడ్లు వేస్తున్నారు, కరెంట్లు లేపిస్తున్నారు, నీళ్లు పెట్టిస్తున్నారు. అక్కడ కూడా వీళ్ళు నక్సలైట్లు ఉన్న ప్లేస్లో కూడా ఆయన బస చేస్తున్నారు. సరే, ఈ టాపిక్ మెయిన్ ఎక్కడికో వెళ్తుంది. హోమ్ మినిస్టర్ని అన్నావు కాబట్టి అమర్నాథ్, నీకు సీరియస్గా వార్నింగ్ ఇస్తున్నా. హోమ్ మినిస్టర్ అంటే ఏంట్రా తెలీదా నీకు? ఐటీ శాఖ అంటే ఏదో బయట నుంచి జాబులు వస్తాయి, బయట నుంచి కంపెనీలు వస్తాయి, ఇక్కడ జాబ్స్ ఏవో. హోమ్ మినిస్టర్ అంటే రాష్ట్రాన్ని రక్షించే ఒక వ్యక్తినే నువ్వు టార్గెట్ చేసావు. ఓకే, నీది విశాఖ జిల్లా, ఏదో ఆమె కూడా అక్కడ అనుకో, అది వేరే విషయాలు. కానీ మాట్లాడే ముందు కొంచెం హద్దులు పెట్టుకుని మాట్లాడాలి. అప్పుడేదో పవన్ కళ్యాణ్ రోజాని ఏదో అన్నాడు, రోజా అని అన్నాడంటే రోజాని సంథింగ్ ఒక్క చిన్న పదాన్ని అన్నాడు ఆయన, అంతే. రోజా తెల్లారు లెగిస్తే పవన్ కళ్యాణ్ ఈ రోజు కూడా ఏంటంటుందిరా, అది ఒక క్యాబేజీ అంట, అది డైనేజే కన్నా వరస్ట్ అని మేము ఎప్పుడో ఫిక్స్ అయిపోయాం. డైనేజే కాదు, చాలా నీచమైన క్యారెక్టర్ రోజాది. అందరికీ నమస్తే, దిస్ ఈజ్ కరాటే కళ్యాణి. మీరు మంచి న్యూస్ చూడాలన్నా, మంచి విషయాలన్నీ కూడా తెలుసుకోవాలనుకున్నా కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ వి ఛానల్. హలో అండి, వీటీవీ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, ఐఎమ్ శశిరేఖ, మిస్ ఇండియా. సో వీటీవీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వీటీవీ.